స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, కృష్ణపక్షం, హేమంత ఋతువు, షష్ఠి, సోమవారం, జనవరి 20వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరునట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందు తీర్థమును బంగారు బావు నుండి తీసుకువచ్చారు. శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. ఓం సాగోమస్తు ఆయుష్యమస్తు దేవుడైనటువంటి స్వర్ణగిరి శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయుష్యమగ్రం వృణీధ్వం వృణీమహే వృణీధ్వం వృణీష్ఠరో విష్ఠరో విష్ఠరః అర్చన్నారు. అందరూ చూసి నమస్కారం చేసుకోండి. గోవింద వర్తమానే స్వర్ణగిరి వాస ద్రవందేనో బృహస్పతి సుముహూర్తం సావధాన శుభలగ్న శుభముహూర్తే సావధాన ప్రియాన పద్మహస్తాన పద్మాంతర్జయ నమః మంగళదేవ్యన విష్ణువక్లేంది ఉభయనాచార్యుల అమ్మవారికి ఇద్దరు కూడా రక్షణ హేతున దీవశరదాం శతం సాగరం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.